కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్లో తిలక్ వీధి, దూదిమిల్లు ఏరియా, సూర్యనారాయణపురం ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రవేశ మార్గంలోని డ్రైనేజ్ కాలువ ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టితో పూడుకుపోవడం, దానివలన నీటి ప్రవాహం నిలిచిపోయినట్లు కమిషనర్ గుర్తించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారిని ఆదేశించి ప్రత్యేక సిబ్బందితో డ్రైనేజ్ పూర్తిగా శుభ్రం చేయించాలని సూచించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల చుట్టూ పెరిగిన పొదలు ప్రమాదకరంగా మారాయని గుర్తించిన కమిషనర్ వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులను విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు. నగరంలోని 84 స్వచ్ఛ వాహనాల ద్వారా ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరిస్తున్నామని, ప్రజలు తప్పనిసరిగా తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలన్నారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, వాటర్ వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, కూటమి నాయకులు గదుల సాయిబాబా, కోడూరి పెద్ది తదితరులు పాల్గొన్నారు.